ప్రారంభోత్సవ మహోత్సవంకి ఏ విధంగా జనం తరలి వస్తున్నారు, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున అంటే ఉత్తరాంధ్ర నుంచి అయితే భారీగా తరలి వస్తున్న ప్రజానీకాన్ని చూడవచ్చు. ఎందుకంటే వందలాది బస్సులు మొత్తం కూడా ఈ వెస్ట్ బైపాస్ అంటే కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న వెస్ట్ బైపాస్ ఈ రోజుతో దానికి అంకురార్పణ కూడా అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా వందలాది బస్సులతో మొత్తం కూడా ఈ రోడ్డు వెస్ట్ బైపాస్ మొత్తం కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఇక్కడ దగ్గరుండి మొత్తం కూడా ఈ బస్సులన్నింటినీ కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి వసంత కృష్ణప్రసాద్ దగ్గరుండి ఈ బస్సులన్నింటినీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ కూడా సభా ప్రాంగణానికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం కూడా రూట్ మ్యాప్ వాళ్ళకి గైడెన్స్ కూడా ఇష్టం కూడా జరుగుతుంది. మనం ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. సార్, ప్రధానంగా చూస్తే కనుక మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇటు ఒక్క ఎన్టీఆర్ జిల్లానే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా రూట్ మ్యాప్స్ ఇచ్చి మొత్తం గైడెన్స్ చేస్తున్నారు. ఎలా ఉంది ఇది? ఈ శంకుస్థాపన కార్యక్రమం కోసం ఈ వెస్ట్ బైపాస్ పూర్తి కాకపోయినా ఇప్పుడు ప్రారంభోత్సవం చేశారు బ్రిడ్జి. గోదావరి జిల్లాల నుంచి వచ్చే, కోస్తా జిల్లాల నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ వెస్ట్ బైపాస్ నుంచి వెళ్తూ ఉన్నాయి. ప్రజలు భారీ ఎత్తున అతి భారీ స్థాయిలో స్పందించి రావటం చూడొచ్చు. ఇప్పుడు ఇంత ఎండలో కూడా బస్సులన్నింటిలో కూడా ఎక్కడ ఖాళీలు లేకుండా పూర్తి స్థాయిలో నిండిపోయి వస్తూ ఉన్నాయి. ప్రజలు అమరావతికి మద్దతుగా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు, పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు వస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఏమైతే మళ్ళీ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నారో ఈ ఆంధ్ర రాజధానిగా అజరామరంగా ఈ అమరావతి వెలుగొందబోతా ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో ప్రజలందరూ స్పందించి మొన్న ఎన్నికల్లో ఓట్లేశారు. ఈరోజు మద్దతుగా మళ్ళీ వస్తూ ఉన్నారు. తప్పకుండా అమరావతి ప్రజల రాజధాని అమరావతి విరాజిల్లబోతా ఉంది. ఈ వచ్చే 3 సంవత్సరాల కాలంలోనే భారీ నిర్మాణాలు పూర్తి చేసుకొని ఆంధ్ర ప్రజల గుండె చప్పుడుగా మారి అటు హైదరాబాదు లేకపోతే చెన్నై, బెంగళూరు నగరాలకు ధీటుగా అమరావతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కేంద్రంగా ఇది వెలసిల్లబోతా ఉంది. తప్పకుండా మన రాష్ట్ర ఆర్థిక రాజధానిగా కూడా వెలసిల్లబోతుంది. అంటే మీరు గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ మీరు మొదటి నుంచి కూడా 3 రాజధానులకి వ్యతిరేకంగా కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ముక్తఖండంతో అటు ఉత్తరాంధ్ర నుంచి కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళు కూడా ముక్తఖండంతో ఒకటే చెప్తున్నారు, మాకు అమరావతి నిర్మాణం ఇక్కడ జరిగి తీరాలి, ఖచ్చితంగా ఇది ప్రజా రాజధాని ఈ 3.5 సంవత్సరాల్లో పూర్తయిపోతుందని కూడా వాళ్ళు ధీమాగా వ్యక్తపరుస్తున్నారు. ఈ కంపారిజన్ ఎలా చూస్తారు? మీరు అడిగిన దానితో నాకు గతం కళ్ళలో మెదులుతూ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విధ్వంసకరంగా ఏమైతే అసెంబ్లీలో ప్రస్తావన తెచ్చి 3 రాజధానులని ఆ రోజు సాయంత్రమే వారి నివాసంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు దాదాపుగా గంట పైన నేను ఒకటయ్యి ఎదురు తిరిగి మాట్లాడటం జరిగింది. ఆ రోజు అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించడానికి మీరెవరని చెప్పి నా మీద ధ్వజం ఎత్తాడు. అట్లాగే కొడాలి నాని గారు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ రోజు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన 30 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారన్నమాట. చివరికి గంటంబావు తర్వాత బొత్స సత్యనారాయణ గారు ఆపండి గొడవ అని చెప్పి ఆపిన తర్వాత ఆగింది. ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉండి చెప్పారు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుంది, ఇది మన పతనానికి మనమే బీజం వేసుకున్నామని చెప్పాం. అన్నట్టుగానే ఆ ప్రభుత్వం పతనమైంది. ప్రజలు తిరుగుబాటు చేశారు, ఎన్నికల్లో ఓడించారు. ఈ రోజున ఇంత వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. అయినా కూడా ప్రజలు చెప్పు తీసు కొట్టినా కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఇంకా విషయమే వెళ్ళగక్కుతా ఉంది. వాళ్ళ పత్రిక కావచ్చు, వాళ్ళ ఛానల్ కావచ్చు. ఆయన కూడా 2014 నుంచి 19 దాకా అమరావతికి మద్దతు పలికి వచ్చాక దొంగ నాటకాలు ఆడి ఆ రోజు కూడా శంకుస్థాపనకి ఎగ్గొట్టి ఈ రోజు కూడా శంకుస్థాపనకి రాకుండా ఒక చారిత్రాత్మక ఘట్టంలో పాలు పంచుకునే అదృష్టం అతనికి లేదు. అతను దురదృష్టవంతుడు. ఆ దురదృష్టమే అతన్ని ఈ కాడికి తీసుకొచ్చింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనుడైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో కూడా దానిని ఆగం చేయటమే కాకుండా పాల్గొనలేకపోతున్నటువంటి దురదృష్టవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు. భగవంతుడు ఆయనకి ఇప్పటికైనా మంచి బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రజలు ఈరోజు వస్తున్న స్పందన జరుగుతున్నది దాని నిదర్శనం. రాబోయే 3.5 సంవత్సరాల కాలంలోనే అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి వెళ్తుంది.
కేంద్రం కూడా ఖచ్చితంగా చట్టం చేస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇట్లాంటి దుర్మార్గులు మళ్ళీ ఎవరైనా వచ్చినా ఈ రాజధానిని పాడు చేయకుండా ఉండటం కోసం కేంద్రం కూడా ఖచ్చితంగా చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ దూర ప్రాంతాల నుంచి మొత్తం వచ్చేవారి కోసం ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? వీళ్ళందరికీ పార్కింగ్ ప్రదేశాలకు వెళ్లేందుకు రూట్ మ్యాప్ కానీ అన్నీ కూడా వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు. ఎటువంటి పెట్టారు? అన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వాధికారులు అంతా సమన్వయం చేస్తూ ఉన్నారు. అట్లాగే పార్టీ ప్రతినిధులు సమన్వయం ఈ రోజు ఉదయం నుంచి నారాయణ గారు 2 సార్లు మాతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది. కొన్ని చోట్ల శాసనసభ్యులు అన్నీ కలిపి గ్రూప్గా బళ్ళు వదులుతా ఉంటే వద్దు, అనవసరంగా లేట్ అయిపోద్ది, ట్రాఫిక్